హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐషాస్ కిచెన్. ఈరోజు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే సేమియా గోధుమ రవ్వ పులావ్ తయారు చేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి సేమియాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసి వేగించండి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ, 3-4 పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేయించండి. ఇప్పుడు టొమాటో, క్యారెట్, ఆలు వేసి కలపండి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గే వరకు వేయించండి. ఈ టైంలోనే కొద్దిగా సాల్ట్ వేయండి. ఇలా చేస్తే కూరగాయలు త్వరగా మెత్తబడతాయి. ఇప్పుడు అదే ప్యాన్లో గోధుమ రవ్వను కూడా 1 నిమిషం పాటు లైట్గా వేయించండి. తర్వాత ముందుగా వేయించిన సేమియాను వేసి బాగా కలపండి. ఇప్పుడు 4 కప్స్ వాటర్ పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేసేయండి. సుమారు 5 మినిట్స్ వరకు ఉడికించండి. ఆ తర్వాత మూత తీస్తుంటే హాహాహాహా ఎంత బాగుందో చూడండి. మీకు గనక ఇంకా కొద్దిగా సేమియా పచ్చిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లి మరో 2 నిమిషాలు ఉడికిస్తే చాలు. అంతే, ఎంతో రుచికరమైన సేమియా గోధుమ రవ్వ పులావ్ రెడీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ ఖాళీ అయ్యి వస్తుంది నమ్మండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.